హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? కాంగ్రెస్ కు దగ్గరైన బీఆర్ఎస్ నేతలు తిరిగి కేసీఆర్ వైపు అడుగులు వేస్తున్నారా? మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పోచారం బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది చూద్దాం. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టగా, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ కూడా గ్రేటర్ ఎన్నికల భవిష్యత్తును రాజకీయ సవరణలపై ఫోకస్ పెంచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి దగ్గరయ్యారు. ఈ వ్యవహారంలో రాజకీయంగానే కాకుండా న్యాయపరంగా చర్చనీయాంశమైంది. వీరి అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. అనంతరం స్పీకర్ విచారణ జరిపి వారిపై అనర్హత వేటు వేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ స్పీకర్, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచార శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందని పోచారం బహిరంగంగా చెప్పారు. అన్నం పెట్టిన పార్టీని మర్చిపోలేమని, కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం తనకి ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే స్థానిక పరిస్థితులు, తనకు ఎదురైన ఇబ్బందుల కారణంగానే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సి వచ్చిందని వివరించారు. పోచారం వ్యాఖ్యల్లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. తానెప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, 3 రంగుల జాతీయ కండువానే కప్పుకున్నానని అన్నారు. మంత్రి పదవి కోసం గాని, డబ్బుల కోసం గాని తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, 2 ఏళ్ల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఇంటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడించారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చి 6 నెలల్లో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, ముఖ్యమంత్రి చెప్పినా మంత్రులు తన ఫోన్ కూడా ఎత్తడం లేదని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ముఖ్యమంత్రి మాట కూడా వినడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అంతర్వర్గ వ్యవహారాలపైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారనే ప్రచారం మొదలైంది. ఆయన ఒక్కరే కాదు, కాంగ్రెస్ కు దగ్గరైన మరో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారనే రాజకీయ ప్రచారం సాగుతోంది. ఇది నిజమైతే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రతి ఎమ్మెల్యే ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్షాలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. మరి పోచారం వ్యాఖ్యలు కేవలం అసంతృప్తి వ్యక్తీకరణైనా, లేక నిజంగానే గులాబీ గూటికి తిరిగి చేరే సంకేతాలా? రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? పోచారం తిరిగి బీఆర్ఎస్ కు చేరుతారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టీఎస్3 న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.